ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఇవాళ అడ్వైజర్ గా ఓబీసీ ఏది అభివృద్ధి గురించి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరయ్యా దేశానికి స్వాతంత్రం ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? చూపించండి, పేర్లు చూపించండి. ఆ కుటుంబం దేశ స్వాతంత్రం జైల్లోకి పోయినరు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పేద ప్రజల గురించి, భూ సంస్కరణ అమలు చేశారు, దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ కుమారు. ఇవాళ రాహుల్ గాంధీని నువ్వు ప్రధానమంత్రి కాలేడు అంటున్నావు కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రతి బీసీలకు చెప్తా, తిరిగి చెప్తా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, తప్పనిసరిగా బీసీలకు కులగన జరిగితే జనగణలో కులగన జరపాలని ఇవాళ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తే దానికి ఇంకో ఆర్డర్ కూడా ఎవరు కూడా దీని మీద కేసు తీసుకోవద్దని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు. నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని. కానీ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదే మౌలానా గారు ఆనాడు ఆలోచన చేశారు. ఈ భారతదేశ సంస్కృతి అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి ఇది సెక్యులర్ దేశం అన్నారు. కనుక సెక్యులర్ దేశానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. మీరు కేవలం ఓట్ల గురించే హిందూ 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 అంటున్నారు. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముడు అంటారు. రాముడు చెప్పినాడు రా బాబు, బీసీలకు అన్యాయం చేయమని చెప్పిండా అని అడుగుతున్నా నేను. బీసీలు కూడా ఈనాడు అట్టడుగున్న ప్రజలు, వడ్డేరు వాళ్ళు, మంగళ వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అన్ని సంచార జాతులు ఉన్నాయి రా బాబు. ఇంతమందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటున్నా. అంటే మేము రాజకీయాలలో పనికిరామా, చదువులలో పనికిరామా, ఉద్యోగాలలో పనికిరామా? మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు. రాష్ట్రానికి నిన్ను గెలిపిస్తే నువ్వు ఇవాళ దానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నీ గుణపాఠం చెప్పి తీర్థం. ఇప్పటికన్నా ఈ కులగన జరగడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే సరే అని పెట్టి ఉన్న ఓట్లు తీసే కార్యక్రమాలు ఉన్నారు కానీ మా సంఖ్య అవసరం లేదా? మా ఓట్లే కావాలన్నా? మేము ఓట్లు వేసే విషయంలో మానే అడుగుతున్నాం, మా రైతు గురించి అడుగుతున్నాం. కనుక తప్పనిసరిగా రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉంటే దానికి అడ్డం పడుతున్నాం, దానికి ఏదేదో మాట్లాడుతున్నాను. ఆఖరికి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాడు 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 అంటున్నావు. ఎవరిచ్చినా నీకు ఈ జ్యోతిష్యం? కేవలం మాట్లాడడమేనా? అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడవు? మేము ఆనాడు ఎప్పుడైతే కులగన జరిగి నరేంద్ర మోడీని కలిపిమంటే అప్పుడు కలిపియలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ సెట్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే కూడా నీకు కనికరం లేదు. అంటే బీసీ ఓట్లు అవసరం లేదా? కేవలం అగ్ర కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు చెప్పు. ఇవాళ అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ బడుగు బలగిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్నాడు. బీసీలకు న్యాయం జరగాలన్నాడు. అదే సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో ఆనాడు రిజర్వేషన్ లేదంటే సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను పోయాను. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి. కనుక మాకు న్యాయం జరగాలన్నది. ఏం చేయాలన్న? వై డోంట్ పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్న. మన్మోహన్ సింగ్ గారు బిల్లు వెళ్తే పాస్ అయిందా లేదా? అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. మేము ఓట్లు వేస్తున్నారు, మా ఓట్లు తీసుకుంటారు. మాకు నెత్తి మీద పొట్టికాయ కొట్టే మేము ఊసుకుంటామా? తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరుగుతా, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా తిరుగుతా. ఈ జనగణన జరిగితే, జనగణనలో కులగన జరిగితే తప్పనిసరిగా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తీర్చారు. నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టావు? ప్రజలకు మోసం చేస్తావా? ప్రజలు నీకు ఓట్లు వేసిందా లేదా? అభివృద్ధిలో నువ్వు ఎదుర్కోవాలి మర్చుకుంటలేవు. ఎందుకు వ్యతిరేకం చేస్తున్నావు? మా అభివృద్ధి అవసరం లేదా? మేమందరం ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచింది.
తప్పనిసరిగా యావత్ భారతదేశంలో తిరుగుతా 60% ఉన్నటువంటి ఓట్లు మాకు అన్యాయం జరుగుతుంది. 60% ఉన్నటువంటి మా ఓట్లకు అన్యాయం వస్తుందా బాబు? 60% ఉన్నటువంటి మా ఓట్ల లెక్క ఎందుకు ఉండదు అని అడుగుతున్నా. మా అభివృద్ధి అవసరం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఐఏఎస్ కావద్దా? మా పిల్లలు ఐపీఎస్ కావద్దా? అదేవిధంగా రాజ్యాధికారంలో మా క్షేయం కూడా ఉండాలి. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో బీసీలు 52% గెలిచారు, సర్పంచులు అయిండు. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అయిండు. మా సంఖ్యను మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బీసీలు తిరగబడితే మీ ప్రభుత్వం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మా ఓట్లతో ఎవరైనా ఇప్పటికన్నా ఆలోచన చేయి, అభివృద్ధిలో పాలు పంచుకో. లేకపోతే తప్పనిసరిగా అదేవిధంగా మీ ప్రధానమంత్రి బీసీ అంటాడు. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అగ్రకులాలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్రకులాలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈయన జరిపించిండు. దేశంలో ఎక్కడ జరగలే. కులంగా అక్కడ ఏది బీహార్లో జరిగితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తీసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జనగణలో కులంగా జరగాలంటున్నారు. దాని గురించి మా ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో నీ ఓటమి తప్పదు అని ఒక సీనియర్ నాయకుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను కోరుతున్నా. ఇప్పటికన్నా నీ మాటలో మార్పు రాని. కేవలం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మేము గెలిచేస్తున్నాం, వచ్చేది మాదే. అరే ఎట్లా వస్తారా బాబు? మా ఓట్లు లేకుండా గెలుస్తారా? 60% ఉన్నా మేము అంటే 140 కోట్ల జనంలో 60% ఓట్లు ఉన్నాయంటే మోర్ దాన్ 65 అంటే ఎక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఇప్పటికన్నా ఇలాంటి మాటలు బంద్ చేసి ప్రధానమంత్రికి చెప్పు, నువ్వు బీసీ ఉన్నావు, ఎందుకు సాయం చేయవు? ఓట్లు తీసుకునే ఇంకా దానికంటే నైరును క్రాస్ చేశాడని రోజు టీవీలలో చెప్పించుకుంటున్నారు. ఇంత చెప్పే మొనగాడు ఎవరు లేడంటున్నాడు. బీసీలకు ఏం చేసినావురా బాబు? నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు చెప్పు. నువ్వు వచ్చిన ఈ మూడు సంవత్సరాలు 2-3 సార్లు వచ్చినావు.